ఈ రోజు రూమ్ లో బిర్యానీ తినింది. నేను, సుదర్శన్, రెడ్డి, చరణ్ నలుగురం బిర్యానీ తినేసి రూమ్ లో కాసేపు రెస్ట్ తీసుకొని 4:20 ఆ టైంలో ఇంకా కాలేజీలోకి వెళ్లి చాలా రోజులు అయిందని చెప్పి వెళ్ళాము. వెళ్తానే ఒకసారి చూసి కాలేజీలోకి ఎందుకు వచ్చారని అడిగారు. కాలేజీలో చక్కపచ్చని చేస్తున్నారు కదా సార్, చూసేదానికి వచ్చామని సుదర్శన్ చెప్పాడు. షార్ట్లు వేసుకొని వచ్చా కాలేజీలోకి వచ్చి చూసేది అన్నాడు. మ్యాటర్ ఏమంటే అక్కడ ఉండే ముగ్గురు ఫ్యాన్లతోనే ఉన్నారు, నేను ఒక్కనే షార్ట్ తో ఉండేది. సుదర్శన్ సార్ తో నార్మల్ గా మాట్లాడుతా ఉంటే అవుటర్స్ కలవలేదన్నాడు. మన అత్తి గురించి తెలుసు కదా, ఇంకా రికార్డులు లాగ్ బుక్లు అన్ని సబ్మిట్ చేయాలి. ఈ మాటతో అసలు ఏం చేయాలనిపించలేదు. షార్ట్ వేసుకుని వెళ్ళినప్పుడు నా అవతారం ఇలా ఉంది. ఎంత లావైనా బాడీ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. మా ఆలస్యం చేయకుండా బట్టలు అయితే చేంజ్ చేసుకున్నా. ఫస్ట్ సెమ్ లో జస్ట్ 1 వీక్ వెళ్ళి సిలబస్ ఏం వినకుండా సిమ్ మొత్తం పాస్ అయిన హిస్టరీ మనది. అప్పుడు ఇంకోసారి అన్నాడు, కాలేజ్ కి రావడం లేదు, నువ్వు పక్కా ఫెయిల్, ఇంకా కాలేజ్ రావకన్నాడు. అలాంటిది ఆ సార్ స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అయ్యారు, నేను మాత్రం పాస్ అయ్యా. అలాంటి టైంలోనే ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి చిన్న మాటలు పట్టించుకుంటాను. సో డిగ్రీలో నేనైతే చాలా తప్పులు చేశా, అలాగే మంచి పనులు కూడా చేశా. మన పెద్దలు కాలేజీలో లెక్చరర్లు చెప్తా ఉంటారు, డిగ్రీని ఖచ్చితంగా కేర్ చేయండి అని చెప్పి. కానీ నేనైతే ఒకటే సిద్ధాంతం మీద ఉన్నా, డిగ్రీ అంటే ఐ డోంట్ కేర్. అలాగే ఇప్పుడున్న మనోళ్ళకి చిన్న సజెషన్, కొంతమందికి మాత్రమే చెప్తున్నా.